మొత్తానికి కర్ణాటక సిద్ధరామయ్య ముఖ్యమంత్రిగా ఏమంటారు, అయోధ్య రాముల వారిని ఆంజనేయ స్వామిని నేను ఇబ్బంది పెడుతున్నా, కాంగ్రెస్లో నాలాంటి గ్రేట్ ముఖ్యమంత్రి లేడు అని ఫీల్ అవుతున్నాడో ఏమో కానీ కర్ణాటకలోని ప్రజలు తిరగబట్టం మొదలైంది. ఎంతకాలం గదిలో పెట్టి కొడితే పిల్లి కూడా పులిలాగా మారుద్దట. ధర్మం మీద దాడి జరుగుతూ ఉంటే ఎంతకాలం చూస్తూ ఊరుకుంటారు? ఊరుకునేదే లే అన్నారట. కర్ణాటకలోని మాండ్య అనే ఒక ప్రాంతం, ఒక గ్రామంలో జరిగిన సంఘటన మాత్రం హిందువులంతా కూడా ఐక్యమవుతున్నారు. హిందూ ధర్మాన్ని కాపాడుకోవడంలో ప్రతి ఒక్కరూ కూడా వానర సైన్యమై ముందుకెళ్తున్నారు. రాముడి జోలికొస్తే ఆ రోజు వానరులైనా ఈరోజు మానవులైనా సహించరు అని బుద్ధి చెప్పే విధంగా చేశారట. దీనికి సంబంధించి నేను ఒక ఆర్టికల్ చూసిన దగ్గర నుంచి మీ అందరితో షేర్ చేసుకోవాలనిపించి ఈ వీడియో చేస్తున్నాను. కర్ణాటకలోని ఒక నగరం అయితే మాండ్యాలోని ఒక కుటుంబం తన ఇంటిపై హనుమాన్ జెండాను ఎగరేసింది. అంతే, కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే రియాక్ట్ అయి ఆ ఇంటిపై హనుమాన్ జెండాను దించింది. వీళ్ళకి ఆ హనుమంతుడి జెండా, రాముల వారిని చూస్తే ఇట్లా అయిపోతారేమో. అసలు నాకు ఒక్కొక్కసారి డౌట్ వస్తుంది, ఇలాంటి వాళ్ళని చూస్తే ఈ దేశంలోనే పుట్టినోళ్ళ అని. ఎందుకంటే ఈ దేశంలో పుట్టిన వాళ్ళకి ఎక్కడో ఒక దగ్గర నరనరాల్లో చివరి కోణంలోనైనా సరే మేరా భారత్ మహాన్ అని, మా ధర్మం చాలా గొప్పదని ఉంటుంది. అందుకే విదేశాలకు పోయిన చాలామంది భారతీయులు కూడా చూడండి, అక్కడికి వెళ్ళాక గుడిలు కట్టడం స్టార్ట్ అయింది, దేవాలయాల డెవలప్మెంట్, ఇక్కడ నుంచి అర్చకులు వెళ్ళి అక్కడ ఉంటున్నారు. ఎందుకంటే మన ధర్మం ప్రపంచంలోని మిగతా దేశాలకు కూడా వ్యాపిస్తోంది. ఇక్కడ కాదు మేము ఇంకో దేశం వెళ్ళి బ్రతుకుతామని చెప్పినా కూడా అక్కడ కూడా ధర్మాన్ని వదిలేసి ఉండలేకపోతుండ్రు మన వాళ్ళు. అది ఎంతలా అంటే ఆ దేశ కల్చర్లో ధర్మం భాగం అయిపోయే అంతగా. కానీ ఇక్కడున్న వీళ్ళకేమొచ్చిందో నాకు అర్థం కావట్లేదు. ఇక ఇట్లా అన్నా అని మాత్రం ఏమనుకోకండి, ఎందుకంటే వాళ్ళు చేసే పనులు చూస్తుంటే గట్ల కోపం వచ్చని అనిపించింది. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే రియాక్ట్ అయి ఆ ఇంటిపై హనుమాన్ జెండాను తీసేసింది. ఈ చర్యను బీజేపీ, ఆర్ఎస్ఎస్, విహెచ్పి, బజరంగ్ దళ్ సంస్థలు సమర్థవంతంగానే అడ్డుకున్నాయి. ఎవరు అడ్డుకుంటే ఏంటి, ప్రభుత్వం ఎవరి చేతుల్లో ఉంటే పోలీసులు వాళ్ళకు అనుసరణలో పనిచేయడం కామన్ కదా. ఇక్కడ కూడా అంతే, పోలీసులు వాళ్ళకు అనుసరణలో ఉన్నారు కాబట్టి హనుమాన్ జెండాను తీసేయించిందట. ఇక చూడు, ఒక్క హనుమాన్ జెండాను తీయించేస్తే తెల్లారేసరికి ప్రతి ఇంటి మీద, మాండ్యాలో చాలా ఇండ్ల మీద హనుమాన్ జెండాలను ఎగరవేసి చూయించిందట. ఒక్క జెండాను బీకేస్తే, ఒక్క జెండానంటే బీకేసిండ్రు, పోలీసులను పంపించి చర్యలు తీసుకుంటారు. మేము ధర్మాన్ని నమ్మే వాళ్ళం, మా ఇంటి మీద ఆంజనేయ స్వామి జెండా పెట్టుకుంటాం, మీకు వచ్చే నొప్పేంది? అసలు ఇది మాకు మా రాజ్యాంగం ఇచ్చిన హక్కు. అసలు కర్ణాటకలో రాజ్యాంగం అమలవుతుందా? లేకపోతే మా కేసీఆర్ సార్ అన్నట్టు కర్ణాటకలో కూడా సిద్ధరామయ్య కొత్త రాజ్యాంగాన్ని తీసుకొచ్చిండా? ఇక్కడ హిందువులకు సంబంధించి ఏం జరిగినా కానీ అడ్డుకుంటాం, అది మా రాజ్యాంగంలో రాసింది. రాముల వారిని నిషేధించాం, ఆంజనేయ స్వామిని నిషేధించాం, మా రాజ్యాంగంలో రాసింది. మా రాజ్యంలో ఆయన ఒక రాజులాగా ఫీల్ అయిపోయి ఆయన కింద ప్రజలంతా అట్నే బతకాలనుకుంటాడా? చూస్తూ ఊరుకుంటారా? బ్రిటిష్ వాళ్ళనే ధర్మి కొట్టినాం, ధర్మం మీద దాడి చేయాలనుకున్న వాళ్ళందరికీ సుక్కలు చూపించినాం. ఎట్లుంటుంది? వానర సైన్యంలాగా మాండ్యా ప్రాంతానికి చెందిన వాళ్ళంతా కూడా ఆ ఊళ్ళో జెండాలు పెట్టేసరికి ఏం చేయాలో అర్థం కాక బిత్తర పోయినరట. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అనాగరిక చర్యలకు వ్యతిరేకంగా హిందువులందరూ కలిసికట్టుగా తమ ఇళ్లపై హనుమాన్ జెండాలను ఎగరవేయడంతో దెబ్బకు కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం సైలెంట్ అయింది కాదు, మూసుకొని కూర్చుంది అంటారు మా ఊళ్ళో అయితే, తెలంగాణ భాషలో. చేసేదేం లేక, అమ్మో ఒక జెండా బీకేస్తే 100 జెండాలు వచ్చినాయి, ఈ 100 జెండాల మీద అద్దుకుంటే కర్ణాటకలో మన ప్రభుత్వమే కుప్పగూలిపోద్ది అని భయం పుట్టుకొచ్చిందట. ఇట్లే ఉండాలి, మన ఇంటి దాకా వస్తేనే సమస్య, పరా ఇంట్లో సమస్య ఉన్నప్పుడు కాదు అనుకొని సైలెంట్గా ఉండకూడదు. ఇవాళ ఆ ఇంటిని తాకింది సమస్య అంటే రేపు మన ఇంటికి కూడా వస్తుంది. కాబట్టి ఆ ఇంటిని తాకినప్పుడే దాన్ని నిర్మూలించడానికి గట్టిగా మనం కూడా వాళ్ళతో కలిసి సహకరించాలి. అది ధర్మంపై దాడి విషయంలో చేస్తే ఊరుకుంటామా? అయోధ్యలో రామ్లల్లా విగ్రహ ప్రతిష్ఠ తర్వాత ప్రతి హిందువులో చైతన్యం వచ్చింది. ధర్మం గురించి ఎవరైనా తక్కువగా మాట్లాడితే నాలుక చీరేస్తామనే స్థాయికి ఎదిగిపోయారు. ఏదేమైనా కానీ కర్ణాటకలో సిద్ధరామయ్యకు ఎదురు దెబ్బ స్టార్ట్ అయిందట. అది ఏ లెవెల్లో ఎక్కడ దాకా పోతుంది అన్నది వేచి చూడాలి. అంతే, ధర్మో రక్షితి రక్షితః మళ్ళొక్కసారి కర్ణాటకలో ప్రూవ్ అయింది. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయం ఏదైనా కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి.